నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జూన్ 2 నుంచి ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన విస్తరణ. ఒకేసారి 100 యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మాణం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ లోకి మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఇది తన జీవితంలో సంతోషకరమైన రోజన్న జీవన్ రెడ్డి. రేపు ఏపీ కేబినెట్ సమావేశం. 16వ ఎస్ఐపిబిలో చర్చించి పెట్టుబడులకు ఆమోదం తెలుపనున్న కేబినెట్. ముగిసిన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్. ఈవీఎంలతో నిష్పక్షపాతమైన అభ్యర్థుల భవిష్యత్తు. ఇక మే 4న ఫలితాలు. దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి రేకెత్తించిన అస్సాం, కేరళ, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు అశేష జనవాహిని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా మధ్య పోలింగ్ ను ముగించింది. ఎన్నికల్లో పుదుచ్చేరి ఓటర్లు చరిత్ర సృష్టించారు. దాదాపు 90% చేరువగా పోలింగ్ నమోదు చేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటారు. అటు అస్సాంలోనూ ఓటర్లు భారీగా తరలిరాగా కేరళలో పోలింగ్ ఓ మోస్తారుగా సాగింది. అందరి కళ్లు మే 4వ తేదీపైనే ఉన్నాయి. ఆ రోజే ఈ 3 రాష్ట్రాల్లో ఎవరి జెండా ఎగరబోతుంది, ఎవరికి పట్టం కట్టారో అన్న ఉత్కంఠకు తెరపడింది. ఖమ్మం జిల్లాలోని బోనకల్, ఎర్రుపాలెం మండలాల్లో డిప్యూటీ సీఎం బట్టి పర్యటించారు. విద్యారంగంలో ప్రభుత్వం తీసుకురాబోతున్న విప్లవాత్మక మార్పుల గురించి వివరించారు. గత 10 ఏళ్లలో పాలనలో రాష్ట్ర వనరులు విపరీతంగా దోపిడీకి గురికావడం వల్ల తెలంగాణ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేకపోయిందన్నారు. జూన్ 2 నుంచి పాఠశాల విద్యార్థులందరికీ అల్పాహార పథకాన్ని పునరుద్ధరిస్తున్నట్లుగా బట్టి వెల్లడించారు. అలాగే ఇప్పటి వరకు కేవలం పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇకపై ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా వర్తింపచేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. అక్షరమే ఆయుధంగా ప్రతి విద్యార్థి ప్రపంచంతో పోటీ పడేలాగా ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పు చోటు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరాలని నిర్ణయించుకున్నారు. ఇక జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఇక 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డి రాకతో గులాబీ దళంలో కొత్త జోష్ నెలకొంది. ఇక కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమన్న జీవన్ రెడ్డి గత 10 ఏళ్ల అభివృద్ధిని కాంగ్రెస్ 2 ఏళ్లలోనే పోగొట్టిందంటూ విమర్శలు గుప్పించారు. నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. వారిని నేను కేసీఆర్ గారి తరఫున పార్టీలోకి ఆహ్వానించడానికి ఇక్కడికి వచ్చినాను. వారు సానుకూలంగా స్పందించారు. మాకు కేసీఆర్ గారితో నాకు వ్యక్తిగతంగా కూడా చాలా అనుబంధం ఉంది. కానీ మీరందరూ వచ్చారు, ఆహ్వానించారు, సంతోషం. కానీ ఒకసారి నేను కేసీఆర్ గారిని కూడా కలిసి ఈ రాబోయే 2-3 రోజుల్లో నేను నా నిర్ణయం తప్పకుండా చెప్తానని చెప్పి జీవన్ రెడ్డి గారు చెప్పారు. చాలా సంతోషం. నేను వారిని కోరేది ఒకటే, ఈ రాష్ట్రంలో రైతులు, ఈ రాష్ట్రంలో పేదలు తిరిగి వారి మొహంలో చిరునవ్వు రావాలి అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాల్సిందే. తిరిగి మళ్ళీ కేసీఆర్ గారు బాధ్యతలు చేపట్టాల్సిందే, తెలంగాణను పట్టాలు ఎక్కించాల్సిందే. అందుకే వారి సహకారం 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెచ్చుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొంత నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. కానీ ఇవాళ ఒక విధంగా ఏమనిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెచ్చుకున్నా కానీ ఇలా భారతీయ రాష్ట్ర సమితి లాంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ అండ్ ఫీలింగ్స్ టుడే ఇస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పటాన్చెరు పట్టణంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా జరుగుతున్న కబ్జాలను ఆయన పరిశీలించారు. ఇక బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో, కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో ఎవరికి వారు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములను కబ్జా చేసి దోచుకున్నారన్నారు ఎంపీ. ఇక జాతీయ రహదారుల విస్తరణ కేవలం కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం చేస్తుందన్నారు. అయితే కబ్జాదారులకు విస్తరణ అభివృద్ధి పనులకు సంబంధం లేదు అని రఘునందన్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదులను రాత్రికి రాత్రి కూలగొట్టడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాల కూల్చివేతపై అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకుని బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎంపీ డిమాండ్ చేశారు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈడున్న మీడియా మిత్రులతో సహా పటాన్చెరులో ఉన్న పౌర సమాజంలో అందరికీ తెలుసు, ముందున్నటువంటి డబ్బాలకి వెనకాల ఉన్నటువంటి స్కూల్ కాంపౌండ్ వాళ్ళకి మధ్యన సుమారు 10 ఫీట్ల గ్యాప్ కనబడతా ఉంది. రోడ్డు విస్తరణలో భాగంగా ఇక్కడే నేను కూర్చొని నేషనల్ హైవే అధికారులతోటి ఇతర అధికారులతో మాట్లాడినప్పుడు రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్నటువంటి కరెంటు స్తంభాలని షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఎలక్ట్రిసిటీ అధికారులు అందరూ కూడా ఇక్కడే కింది ఫ్లోర్లో, గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన సమావేశం లోపల చెప్పింది. దాంట్లో భాగంగా జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు మధ్యలో ఉన్నటువంటి లేదా రోడ్డు బౌండరీలో ఉన్నటువంటి కరెంటు స్తంభాలని తీసి స్కూల్ కాంపౌండ్ వాళ్ళు బయటనే వేసిరు, కొత్తగా వేసినాయి. అంటే నేషనల్ హైవే బౌండరీ ఎక్కడి వరకు వస్తుందో ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. జిల్లా కలెక్టర్ గారు వచ్చి విజిట్ చేయాలి. తహసీల్దార్కి చెప్పినా చూస్తాము. 100 కోట్ల విలువ చేసేటువంటి ప్రభుత్వ పాఠశాల భూమి విషయంలో జిల్లా కలెక్టర్ గారి స్పందన తీరు కానీ, రెవెన్యూ యంత్రాంగం స్పందన కానీ బాధాకరమైనటువంటి విషయం. కొంతమంది కబ్జా కోరులకి వత్తాసు పలికే రీతి లోపల జిల్లా రెవెన్యూ యంత్రాంగం పనిచేసింది తప్ప ఇంకొకటి కాదు. కాంపౌండ్ వాళ్ళు బయటనే జాతీయ రహదారి ఎక్స్టెన్షన్ వాళ్ళు కాంట్రాక్టర్ కొత్త పోల్స్ వేసిపోతే స్కూల్ కూడా కొట్టాల్సిన అవసరం ఎన్హెచ్ఓలకు ఏమొచ్చిందనే చెప్పాలి, లేదా కాంట్రాక్టర్కి ఏమొచ్చిందని చెప్పాలి. ఒకవేళ నిజంగా నిజాయితీగా ఆ స్కూల్ కూలగొట్టడం అనేది జాతీయ రహదారి విస్తరణ కోసమే అయితే పొద్దుగల 6 గంటలకు మొదలు పెట్టనుంటి రాత్రి కూడా. బాధాకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ లోని కుకట్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన భవన ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హాజరై భవనాన్ని ప్రారంభించారు. డిగ్రీ విద్యార్థుల కోసం 8 కోట్ల అంచనా వ్యయంతో ఈ నూతన భవనాన్ని నిర్మించామని వారు తెలిపారు. ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీగా నిలిచేలాగా నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు. కుకట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల రాష్ట్రానికి, జిల్లాకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో కళాశాల అభివృద్ధి కోసం అవసరమైన భూమిని కూడా ప్రభుత్వం కేటాయిస్తుందని వెల్లడించారు.
₹7,80,00,000 చక్కగా కట్టేయడం జరిగింది. దీనికి ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా చాలా సహకరించడం జరిగింది. దీనికి బండి రమేష్ గారు కూడా ల్యాండ్ కావాలని చెప్పేసి ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినారు. దీనికి ల్యాండ్ కూడా అలాట్ చేయించే బాధ్యత తీసుకుంటాం. ముఖ్యమంత్రి గారు తీసుకుపోయి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు విద్య పట్ల ఇలా కుక్కడపల్లి డిగ్రీ కాలేజ్ జూనియర్ కాలేజ్తో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ స్కూలు తీసుకొచ్చి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి పేద విద్యార్థులందరూ కూడా మరి గవర్నమెంట్ స్కూల్లో డిగ్రీ కాలేజ్ చదువుతున్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూళ్ళతో పోటీగా పెద్ద ఎత్తున విద్యను అందించడం జరిగింది. దీనికి ప్రభుత్వం కూడా మరి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కుక్కడపల్లిలో ఉన్న డిగ్రీ కాలేజ్ కూడా ఇలా రాష్ట్రానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యే గారు కానీ బండి రమేష్ కష్టపడి తీసుకురావడం జరిగింది. మా వంతు కూడా ల్యాండ్ కావాలని చెప్పినారు. తప్పకుండా ల్యాండ్ ఇప్పించి ఇక్కడ ఎన్ని నిధులైనా కూడా 7 లంచం డిమాండ్ చేస్తున్న అధికారులపై ఏసీబీ పంజా విసిరింది. పెద్దపల్లి జిల్లా అంతర్గాం తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ స్టీమాన్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. రాయదండి గ్రామానికి చెందిన రైతు వెంకటస్వామి తన తండ్రి మరణాంతరం భూమిని తల్లి పేరు మీద మార్చాలని కోరగా ఆర్ఐ శ్రీమాన్ 20,000 లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఇప్పటికే 10,000 చెల్లించినా పని చేయకపోవడంతో ఏసీబీని ఆశ్రయించారు. మిగిలిన 10,000 తీసుకుంటుండగా అధికారులు ఆర్ఐని పట్టుకుని విచారిస్తున్నారు. నమస్తే అండి, నేను తిరుపతి ఇన్స్పెక్టర్ ఏసీబీ కరీంనగర్. ఈరోజు అంతర్గాం మండల్ ఆర్ఐ గారిని ఏసీబీ దాడి చేసి రెడ్ హ్యాండ్గా పట్టుకోవడం జరిగింది. రాయదండి గ్రామానికి చెందిన ఒక రైతు వాళ్ళ ఫాదర్ పేరు మీద భూభారతిలో వాళ్ళ ఫాదర్ చనిపోయినందున వాళ్ళ మదర్ పేరు మీద భూమిని మార్చాలని చెప్పేసి ధరణిలో ఇంతకుముందు తప్పుగా పడి ఉంటుంది. దాన్ని ఫీల్డ్ ఎంక్వైరీ చేసి మార్చాలని చెప్పేసి ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. జూన్ భూభారతి గ్రామ సభల సదస్సులు జరిగినప్పుడు ఆయన అప్లికేషన్ పెట్టుకుంటాడు. 6వ నెల నుండి అతను ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. అయినా అతని పని కాదు. రీసెంట్గా ఆర్ఐ గారిని కలిస్తే ఆర్ఐ గారు అది ముఖం మీద వెరిఫై చేసి ఆ రిపోర్ట్ తహసీల్దార్ గారికి ఫార్వర్డ్ చేయాలంటే ఆయనకు లంచంగా 10,000 రూపాయలు కావాలని అడుగుతాడు. అది ఈరోజు ఆ వ్యక్తి నుంచి లంచం తీసుకుంటా ఉంటే ఆర్ఐ శ్రీమాన్ గారిని హైదరాబాద్లోని అంబర్పేటలో పారిశుద్ధ్య కార్మికులు మెరుపు ధర్నాకు దిగారు. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్మికులు రోడ్డుపై బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరకు అంబులెన్స్లను కూడా వెళ్లనివ్వకుండా వాహనాలకు అడ్డంగా కూర్చుని కార్మికులు నిరసన చేశారు. ఇక జీహెచ్ఎంసీ కమిషనర్ స్వయంగా వచ్చి తమకు హామీ ఇచ్చే వరకు కదలేదు లేదని భీష్మించు కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కార్మికులకు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి భద్రత కల్పించాలి. రోడ్డు పక్కన పెట్టి మీ సార్లు గుంటూరులోని ఆక్స్ఫర్డ్ కాలేజీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కాలేజీ యాజమాన్యం ఇచ్చిన ఫేక్ హాల్ టికెట్ వల్ల తమ పిల్లల భవిష్యత్తు నాశనమైందంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన ఎదిగారు. ఇక జేఈఈ మెయిన్స్ పరీక్షా కేంద్రానికి వెళ్లిన 15 మంది విద్యార్థులను హాల్ టికెట్లు నకిలీవని తేలడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. ఒకే ఆధార్ నెంబర్ను ఉపయోగించి అందరికీ హాల్ టికెట్లు సృష్టించడంపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సుమారు 40 మంది నీటి విద్యార్థులు, 15 మంది జేఈఈ విద్యార్థులు నష్టపోయారని, కాలేజీపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పేర్లు మార్చి ఒక నెంబర్, ఒక స్కానర్ నెంబర్ ని ముగ్గురికి ఫీజు తీసుకున్నారు. ఫీజు అయిపోయింది. ఫీజు మాత్రం బిల్లు మొత్తం కట్టేశాము. కట్టేశాక 2 సార్లు ఎంసెట్ ఫీజు కట్టాము, మెయిన్స్ ఫీజు కట్టాము. అయినా ఏం ఉపయోగం లేదు. సరే, ఆయన ఫోన్ ఎత్తట్లేదు. కాలేజ్ సార్ ఫోన్ చేసి చెప్పడం వల్ల నాకు ఒక్కదాన్ని పెట్టించాడు. మిగతా వాళ్ళందరికీ లాస్ట్ డే, నాకు కూడా లాస్ట్ డే పెట్టించాడు. మాకు వెతకడానికి టైం లేదు. అక్కడ ఏదో ఫేక్ నిజమా అని చూడడానికి మాకు టైం లేదు. అక్కడికి వెళ్ళాం మేము. ఇంకా కాలేజ్కి వెళ్ళాక వాళ్ళు చూసి మా 3 రోల్ నెంబర్స్ ఒకటి మీకు రాయడం కష్టం అమ్మా,
మీ ఇద్దరికి ఒకటి మీరు కూడా రాయడం కష్టం అమ్మా అన్నారు. ఒకవేళ వేరే రోల్ నెంబర్స్ అయితే డబ్బులు రాపించేవాళ్ళు. మాకు ఆ ఛాన్స్ కూడా రిజల్ట్ వచ్చిందని గ్యారంటీ లేదు. మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం, సరే ఫేక్ ఏదో మాకు తెలియదు కాబట్టి మేము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాం. ఎగ్జామ్ సెంటర్కి వెళ్తే లోపలికి అలౌ చేశారు. వాళ్ళు మాకు సీట్ అలౌట్ చేయాలి కదా మేము రాయాలంటే వాళ్ళు మాకు సీట్ కంప్యూటర్ లో మా పేరు మా అప్లికేషన్ నెంబర్ కొట్టి నో డీటెయిల్స్ ఫౌండ్ అని చెప్పేసి వచ్చింది. అందరికి అలాగే వచ్చింది. మరి ఆయన అప్లై చేసిన ఈ కాలేజ్ నుంచి రాసిన వాళ్ళందరికీ మాకందరికీ అలాగే వచ్చింది. 15 మంది వరకు మాకు తెలిసి 15 మంది ఉన్నారు. అంటే మేము ఎన్ని సంవత్సరాల పాటు మీకు లాస్ అయింది ఈ విషయంలో? 2 years చదువుకున్నాం మేము. 2 years చదువు వేస్ట్ కదా ఇప్పుడు మాకు. 2 years చదువుకున్నాం మేము మెయిన్స్ కోసం జాయిన్ అయ్యాం. ఇప్పుడు మాకు వేస్ట్ కదా, మేము రాయలేదు కదా. చిన్న హోప్ తో పర్సెంటేజ్ వస్తే కాలేజ్ లో ఫీజు తగ్గిద్దని హోప్ తో ఉన్నాం. ఇప్పుడు హోప్ కూడా పోయిందిగా. మాకు ఇప్పుడు అప్లై చేశారు ఎంసెట్ కూడా, మాకు డేట్ ఇవ్వాలి వచ్చింది. కానీ వాళ్ళు చెప్తున్నారు ఎంసెట్ రాయండి అని చెప్పేసి. మా ఇంటి పక్కన కాలేజ్ లో 10,000తో ఎంసెట్ అయిపోయింది. ఎంసెట్ కోసం మేము ఇక్కడ 1 lakh ఫీజు ఫస్ట్ ఇయర్ లో, 1.5 lakhs ఫీజు సెకండ్ ఇయర్ లో, ఇంకా ఫీజు కట్టి మేము. పల్నాడు జిల్లా మాచర్లలో సంచలనం సృష్టించిన ప్రభుత్వ ఉద్యోగిని అత్యాచారం కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నరసరావుపేట ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ బి కృష్ణారావు వివరాలను వెల్లడించారు. ఈ నెల 2వ తేదీన బాధితురాల నుండి ఫిర్యాదు అందగానే స్పెషల్ టీంలను రంగంలోకి దించామన్నారు. అలాగే సోషల్ మీడియా ద్వారా నిందితుడు శ్రీనివాస్తో మహిళకు గతంలోనే పరిచయం ఏర్పడిందని, ఆ పరిచయంతోనే అతను ఆమె ఇంటికి వెళ్లినట్లుగా దర్యాప్తులో తేలింది. ఇక సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లుగా ఎస్పీ తెలిపారు. ఈ కత్తితో బెదిరించి ఆమె పైన రేప్ కమిట్ చేస్తారు. అలాగే అమానుషంగా కూడా ప్రవర్తించి ఆమెని అక్కడే కట్టిపడేసి నిస్సహాయ స్థితిలో విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పి మనకి కంప్లైంట్ వచ్చింది. సో దానిపైన ఇమీడియట్గా మనం కేసు మాచర్ల టౌన్ పిఎస్లో రిజిస్టర్ చేసాం. వెంటనే కేసు ఒక పరిస్థితి బట్టి ఇమీడియట్గా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ జేవి సంతోష్ గారు నేతృత్వంలో ఆ టీం ఎంటైర్ టీం ఫంక్షన్ చేశారు. దాదాపుగా 3 to 4 ఇన్స్పెక్టర్స్, 10 to 12 సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ సెవరల్ పోలీస్ పర్సనల్ were deployed to crack this particular case. సో ఈ కేసులో ఫర్దర్గా మనకి వచ్చిన మనకి ఇనీషియల్గా కొన్ని డిస్క్రిప్టివ్ ఫీచర్స్ చెప్పారు. ఎవరైతే ఆ గుర్తు తెలియని పర్సన్ ఉన్నారో ఆయన ఒక స్కల్ క్యాప్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక మెరూన్ టీషర్ట్ వేసుకున్నారని చెప్పి, అలాగే ఒక పర్సన్ ఒక భావాలు కూడా చెప్పడం జరిగింది. సో దాని మేరకు మనకు అక్కడ చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాస్, అలాగే టెక్నికల్ ఎవిడెన్స్ మొత్తం కూడా చాలా డీప్గా అనలైజ్ చేయడం జరిగింది. సో దీంట్లో చాలా ఎక్స్పర్ట్స్ని వాళ్ళని కూడా సంప్రదించి ఈ యొక్క కేసుని ఛేదించే విధంగా ముందుకు తీసుకొని వెళ్ళడం జరిగింది. సో మన దీంట్లో చాలామంది సస్పెక్ట్స్ కూడా మనకి వస్తూ ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ సస్పెక్ట్స్ కూడా చాలా సిస్టమేటిక్ మేనర్లో వాళ్ళని విచారించి వాళ్ళ ఒక రోల్ దీంట్లో ఉన్నదా లేదా అనేది మనం రూల్ అవుట్ చేసుకుంటా వన్ బై వన్ చాలా డీటెయిల్డ్గా డిఫరెంట్ టీమ్స్ డిప్లాయ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది దీంట్లో కొనసాగించాం. సో దీంట్లో మనకి ఇదే కాకుండా కూడా అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ బట్టి, టెక్నికల్ ఎవిడెన్స్ బట్టి అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం తీతగుంటపల్లిలో ఈ నెల 6న జరిగిన న్యాయవాది ఎల్లయ్య హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్, వీధి దీపాలు ఏర్పాటు విషయంలో అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులతో మాటామాటా పెరిగి వాగ్వాదం తలెత్తింది. ఈ వాగ్వాదంలో నన్నే ప్రశ్నిస్తావా అని ఆగ్రహానికి లోనైన శ్రీనివాసులు మరొక 5గురితో కలిసి రాళ్ల కట్టెలతో క్రూరంగా కొట్టి హత్య చేసినట్లుగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలియజేశారు. ఇక నిందితుల కోసం డీఎస్పీ కృష్ణమోహన్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి 5గురు నిందితులను అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నాడని, అతని కోసం 2 ప్రత్యేక బృందాలు గాలింపు చేస్తున్నారన్నారు. ఇక త్వరలోనే అతన్ని కూడా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. డిసీజ్ ని మరియు వాళ్ళ పేరెంట్స్ ని కూడాను అక్యూజ్డ్ మొత్తం 6 మంది ఇంటి బయటికి లాగి మరియు అక్యూజ్ ని దారుణంగా కొట్టడం జరిగింది. ఫస్ట్ రాడ్ తోని, తర్వాత రాయితోని కొట్టడం జరిగింది. దీనిలోని కొన్ని ఇంపార్టెంట్ ఎవిడెన్స్ అన్ని కూడాను మనము సీజ్ చేయడం జరిగింది. బ్లడ్ మార్క్స్ ఇవన్నీ కూడా ఫోరెన్సిక్ కి పంపిస్తున్నాం. అండ్ మొబైల్ ఫోన్ కూడా సీజ్ చేసాము. దానిలో ఏదైనా క్రూషియల్ ఎవిడెన్స్ ఏదైనా ఉంటే 100% ఫోరెన్సిక్ కి పంపించి అది యాజ్ పర్ టెక్నికల్ గా అనలైజ్ చేసి ఇందులోనే టెక్నికల్ ఎవిడెన్స్ అంతా పెట్టి వీరందరికీ కూడా ఖచ్చితంగా కన్విక్షన్ వచ్చే విధంగా పోలీసు వాళ్ళందరూ కూడాను ప్రయత్నిస్తారు. అండ్ దీనిలో ఇన్స్పెక్టర్ కలకడ ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తారు. అండ్ డిఎస్పీ గారు చాలా క్షుణ్ణంగా ఈచ్ అండ్ ఎవ్రీ డే ఈ కేసుని మానిటర్ చేసి 100% డిసీజ్డ్ కి జస్టిస్ జరిగే విధంగా
చూసుకుంటామని అన్నమయ్య జిల్లా పోలీసు వారు తెలుపుతున్నారు. అండ్ ఇందులో ఒక అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇందులో మనకి ఏదైతే ముగ్గురు అక్యూజ్డ్ ఇంతకుముందు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ అఫెన్స్ లో కూడా రాబరీ కేసు లో కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి స్టిల్ మనం డిస్పైట్ వార్నింగ్స్ కౌన్సిలింగ్ చేసినా కూడా వాళ్ళకి సరైన ప్రవర్తన లేదు కాబట్టి వాళ్ళ మీద కూడా ఫ్యూచర్ లో వాళ్ళు జైలు రిలీజ్ అయ్యే లోపు పీడియాట్రీ ఇనిషియేట్ చేసి ఏలూరు జిల్లా కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో నకిలీ దర్శనం టికెట్ల దందా వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో ఒక ముఠాను జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గత సంవత్సరం నుంచి ఈ దందా జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 9 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో 8 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో పాటు ఒకరు ఎన్ఎంఆర్ ఉద్యోగిగా గుర్తించారు. ఈ దందాలో ఇంకా విచారణ కొనసాగుతుందని డీఎస్పీ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి పదంలో నడిపిస్తామని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని డంపింగ్ యార్డ్ ను పరిశీలించి మున్సిపల్ కార్మికులతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో మున్సిపాలిటీని గాలికి వదిలేశారని, డంపింగ్ యార్డ్ నిర్వహణలో ఆక్రమణలు జరిగాయని మండిపడ్డారు. త్వరలోనే 19,000 మెట్రిక్ టన్నుల చెత్తను తొలగించి అక్కడ ఆహ్లాదకరమైన పార్కు నిర్మిస్తామన్నారు. అలాగే ముంపు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని 15 కోట్లతో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని పట్టాభిరామ్ హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం వాటన్నిటిని కూడా క్లియర్ చేయడానికి ముందుకెళ్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి 19,000 టన్నుల చెత్తని అతి త్వరలోనే దానికి సంబంధించి ఎస్టిమేట్స్ కూడా సిద్ధం చేయడం జరిగింది. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వైపు నుంచి ఒక 15,000 టన్నుల సాయిల్ కానివ్వండి, 3,000 టన్నుల ఆర్డీఎఫ్ కానివ్వండి, 1000 టన్నుల ఇనర్ట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ చేయడానికి ఎస్టిమేట్స్ సిద్ధం చేశాం. అతి త్వరలోనే పనులు ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి ఆ డంప్ యార్డ్ ని ఒక అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి పార్కుగా మార్చేటటువంటి ప్రణాళికను కూడా మేము సిద్ధం చేస్తూ ఉన్నాం. మరి సత్తెనపల్లి పట్టణానికి ఇప్పటి వరకు సరైనటువంటి పార్కు లేదు. మరి సాయంత్రం పూట కుటుంబ సభ్యులందరూ కూడా వెళ్ళి పిల్లలతో కాసేపు ఆహ్లాదకరంగా సమయం గడపడానికి సరైనటువంటి ప్లేస్ లేదు సత్తెనపల్లిలో. అటువంటి ఒక ఆహ్లాదకర వాతావరణంతో ఒక అద్భుతమైనటువంటి పార్కుని అక్కడ ఉన్నటువంటి 5 ఎకరాల స్థలం ఏదైతే ఉందో దానిలో ఒక 3 ఎకరాలు పార్కు కోసం వినియోగించి దానిని మార్చడం జరుగుతుంది. మిగతా 2 ఎకరాల్లో మున్సిపాలిటీ వాళ్ళకి కావాల్సినటువంటి ఆ సౌకర్యాలన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి సత్తెనపల్లి పట్టణ వాసులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటి సమస్యకి ఒక శాశ్వత పరిష్కారాన్ని ఇక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ గారి సారథ్యంలో దానికి ఒక శాశ్వత పరిష్కారాన్ని తీసుకురాబోతున్నాం. ఒక సుందరమైనటువంటి పార్కుని అతి త్వరలోనే సత్తెనపల్లిలో ఏర్పాటు చేయబోతున్నాం. అంతేకాకుండా దాదాపు 15 కోట్ల రూపాయల వ్యయంతో అనకాపల్లి జిల్లా పరవాడ మండలం లంకెలపాలెంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. గంగిరెద్దుల కాలనీలో నివసించే తలకొండ చిన్నారి కుటుంబం కొన్ని ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంఘం నుండి 70,000 ఆర్థిక సహాయం తీసుకున్నారు. అయితే సదరు మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు కొంత సమయం కావాలని కోరినందుకు అక్కడి సంఘం పెద్దలు అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఈ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తూ ఊర్లో ఎవరూ వారితో మాట్లాడకూడదని ఆంక్షలు విధించారు. ఈ బహిష్కరణ కారణంగా బాధితులకు కనీసం తాగడానికి మంచినీరు దొరకకుండా చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో ఆసుపత్రికి వెళ్లాలన్నా ఎవరూ సహకరించకూడదని నిబంధనలు పెట్టారని వాపోయారు. ఘటనపై నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షురాలు ఇందిరా ప్రియదర్శిని స్పందించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇంకా కుల బహిష్కరణలు అమలు చేయడం సిగ్గుచేటన్నారు. గతంలో పోలీసులను ఆశ్రయించినా సరైన స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం జోక్యం చేసుకుని బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. మాట్లాడలేదు. ఈ కులం మమ్మల్ని కులంలో ఎవరు వేరేసేస్తారు, దేనికి వేరేసేస్తారు, అదే హక్కు ఎవరు ఇచ్చారు? అదే మేము ఈ రోజుల్లో
ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ANN.